నమస్తే. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ 2025 ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని నిన్న మన వాళ్ళు పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్కి అట్ట ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దేంట్లో ద నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ 2025. అయితే ఇది ఫస్ట్ టైం కాదు, 2022 నుంచి వస్తానే ఉంది. అది 2022 నుంచి ఫస్ట్ ప్రైజ్ వస్తానే ఉంది. 4th కన్సెక్యూటివ్ ఇయర్ ఈ అవార్డు వచ్చింది మనకి. 4 సార్లు వరుసగా గెలిచిందంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కూడా ఈ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దానికి, కన్జర్వేషన్ దాంట్లో. ఏంటంటే వీళ్ళకేదో 89.25 పాయింట్స్ వచ్చినాయట SEI 2025 స్కోర్లో. సో అది దేశంలో మనదే ఎక్కువట. కాబట్టి మనకి ఎక్కువగా వీ వన్ నేషనల్ అవార్డ్ అండ్ కన్జర్వేషన్ అని ప్రమోట్ చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే వీఆర్ కంగ్రాచులేటింగ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ యువర్ విన్నింగ్ 4th కన్సెక్యూటివ్ 35th నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్. వీఆర్ కంగ్రాచులేటింగ్ యూ, ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బట్ యూ ఆల్సో షుడ్ ఆన్సర్ దిస్. డెట్ క్రైసిస్ ఇన్ పవర్ యూటిలిటీస్ ఎంత ఉంది? ఏపీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఈ డిస్కామ్స్కి సంబంధించి ఐ థింక్ నాకు తెలిసిన వారు క్యుములేటివ్ డెప్ట్ 1.12 ట్రిలియన్ 2024 ఫైనాన్షియల్ ఇయర్కి 1.12 ట్రిలియన్ డెట్, క్యుములేటివ్ డెట్ వస్తుంది కన్జర్వేషన్కి సంబంధించి. 79% సర్జ్ అయింది. 62,826 కోట్ల రూపాయలు 2019లో ఉంటే అది పెంచుకుంటూ వచ్చారనమాట అప్పు. ఏది డిస్కామ్స్కి సంబంధించి మన దగ్గర ఇన్ని కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ యూటిలిటీకి సంబంధించి, ఎనర్జీ పవర్ యూటిలిటీకి సంబంధించి we congratulate you because you won the first prize. But this debt సంగతి ఏంటి? The financial strain has led to unpaid bill exchanging 2,000 crore to contractors. ఇంకా 2,000 కోట్ల రూపాయలు ఇంకా అప్పు బిల్లులు చెల్లించాల్సి ఉందట. వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఓకే, రీసెంట్గా టారిఫ్ హైక్ ఇంక్రీజ్ చేశారు. ఫిజికల్ మిస్మేనేజ్మెంట్కి సంబంధించిన కాంట్రాడిక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. కంగ్రాచులేటింగ్ యూ ఫర్ అవార్డ్, బట్ దిస్ ఆల్సో ది గవర్నమెంట్ షుడ్ ఆన్సర్. ఓకే, పాలసీ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి. రీసెంట్గా ఫ్రీక్వెంట్ పాలసీ 2019 నుంచి 2019లో కూడా చేసినటువంటి కొన్ని ఏమంటారు గవర్నమెంట్ రెగ్యులేషన్స్ని కొన్ని మార్చారు. వాళ్ళు చేసిన PPAస్ని కొద్దిగా మార్చారు, కొత్త PPAs తీసుకొచ్చారు. గ్రీన్ ప్రాజెక్ట్స్ అన్ని పెట్టారు. పేమెంట్ డిలేస్ జరుగుతున్నాయని మోర్ దాన్ 100 కోర్టు కేసులు ఉన్నాయి. ఇప్పుడు మాకు ఇంకా డబ్బులు లేదు, గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇట్లేదని చెప్పి మోర్ దాన్ 100 మెంబర్స్ కోర్టు కేసులు ఉన్నాయి. ఇక రెన్యూబుల్ జనరేషన్ ఎనర్జీకి సంబంధించి. ఓకే, సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టి పెట్టాలి. అవార్డు వచ్చినందుకు ఓకే, మంచిదే. దీస్ ఆర్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. PPA క్యాన్సిలేషన్స్ ఎన్ని చేశారు ఇప్పటి వరకు కూడా? ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ PPAs వర్ క్యాన్సిల్డ్ అంటారు ప్రీవియస్ రిజమ్. అంటే జగన్ గవర్నమెంట్లో వచ్చిన చాలా PPAస్ని క్యాన్సిల్ చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత కొత్త PPAs పట్టుకొచ్చారు. ఓకే, 21,000 కోట్ల రూపాయల లోన్ ఉందట, ఎస్టిమేటెడ్ లోన్ ఓన్లీ ఫర్ రెన్యూబుల్ జనరేటర్స్. అండ్ 21,000 కోట్ల వరకు లోన్లు తీసుకున్నారు ఇప్పటి వరకు. ఓకే, క్లీనర్ హైడ్రో నుంచి ఫాజిల్ ఫ్యూయల్స్కి షిఫ్ట్ అవుతున్నారు. ఎందుకు అనేది ఓకే, వాళ్ళు ఏదో రీజన్ చెప్తారు. థర్మల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి కరప్షన్ ఇన్ పవర్ డీల్స్ ఎలిగేషన్స్ ఒకరి మీద ఒకరు చేసుకున్నారు. రీసెంట్గా వైఎస్ఆర్సీపీ ఒక ఎలిగేషన్ చేసింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద. మేమున్నప్పుడు ₹2.30 ఏమో ఈ యొక్క పవర్ డీల్ చేస్తే మీరు 4.8 రూపాయలు పర్ లెక్కన మీరు యాక్సిస్ ఎనర్జీతో అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పి గొడవ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రీసెంట్గా. ఓకే, అది కరప్ట్ డీల్ అని చెప్పి వాళ్ళు దాన్ని సోషల్ మీడియాలో తిప్పారు ఎనర్జీకి సంబంధించి. సో నేను అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ద ఆంధ్రప్రదేశ్ ఫర్ అచీవింగ్ ఫస్ట్ ప్రైజ్ 35th నేషనల్ కన్జర్వేషన్ అవార్డ్. బట్ దాంతోపాటు కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయి. అది గవర్నమెంట్ గుర్తు చేస్తున్నాను. యూ ఆల్సో షుడ్ వర్క్ ఆన్ దిస్. ఓకే, గ్రిడ్ ఇంటిగ్రేషను, కర్టైల్మెంట్ ఇష్యూస్ లైక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా
చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. ఓకే, దీంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర, కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర కూడా చాలా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినటువంటి హెల్ప్ వాళ్ళు ఇవ్వట్లేదు. సెంట్రల్ స్కీమ్స్ ఉదయ్ 2015 సంబంధించినటువంటి స్కీమ్స్ ఉన్నాయి. ఇవి డిస్కామ్ డెప్ట్ పెరుగుతూ ఉంటే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పాత్ర కూడా ఉండిద్ది. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా స్కీమ్స్ ఇవ్వకపోవటం, వాళ్ళు ప్రాపర్గా ఫండ్ రిలీజ్ చేయకపోవటం, వాళ్ళకి సంబంధించినటువంటి కొద్దిగా రిబేట్స్ అవన్నీ ఇవ్వకపోవడం ద్వారా డిస్కామ్స్ సంబంధించిన అప్పు పెరుగుకుండా పోతుంది. మరి అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాధ్యత ఉంది దీని మీద. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అప్పు పెరగడానికి ఏది కేవలం ఈ యొక్క ఎనర్జీ సెక్టార్లోని గురించి మాట్లాడుతాను, ఎందుకంటే వీళ్ళకి ఎనర్జీ సెక్టార్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెప్తున్నారు. అందుకని ఓకే, ఆంధ్రప్రదేశ్ డిస్కామ్స్ మౌంటింగ్ లైబిలిటీస్ 1 lakh crore క్యూములేటివ్. అంటే ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీస్ బేర్ చేయాలి, కొంతమంది సబ్సిడీలు డిలే చేస్తున్నారు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర కూడా ఉంది, అదే చెప్తున్నాను. కీ ప్రాజెక్ట్స్, హైడ్రో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి కీ ప్రాజెక్ట్కి ఇది పోలవరం ఫర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్గా వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇప్పుడు నేషనల్ ప్రాజెక్ట్ని కనుక మీరు కట్టుంటే, ఈ పార్టీకి కనుక మీరు నేషనల్ ప్రాజెక్ట్ రెడీ అయి ఉంటే, అక్కడ కూడా థర్మల్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చి ఉండేది. 960 మెగావాట్ థర్మల్ కాంపోనెంట్, అదంతా కూడా ఇవన్నీ ఇంకా ఎక్కువగా కరెంట్ జనరేట్ అయి ఉండేది. బికాజ్ యు ఆర్ డిలేయింగ్, ది సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ డిలేయింగ్ ఏమంటారు రెన్యూబుల్ పోలవరం ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ది రెన్యూబుల్ ఎనర్జీ. పోలవరం ప్రాజెక్ట్కి రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధం ఉంది. ఎందుకంటే మరి వాళ్ళు ప్రాజెక్ట్ రన్ అయితేనే కదా వీళ్ళు దే కెన్ ఎక్స్పాండ్ ది ఎలక్ట్రిసిటీ, ఇది దానికి సంబంధించి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇంత కోట్ల రూపాయల అప్పు రావడానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది, అది చెప్తున్నా. ఆర్పిఓస్ ఇంపోజిషన్ ఆఫ్ ambitious RPOs targets without sufficient grid support leading to the curtailment. Okay, high renewable purchase obligations are RPOs, అవన్నీ కూడా కేంద్రానికి సంబంధించినటువంటి. సో వేస్ట్ జనరేట్ క్లీన్ ఎనర్జీ, డిస్కరేజ్డ్ కన్జర్వేషన్ త్రూ రెన్యూవబుల్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి BEE అనేటువంటి BEE ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్, ఇట్లాంటి స్కీమ్లకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేయాలి. ECBC ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్, దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేసేది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ డిలే చేయడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎన్ఫోర్స్మెంట్, అగ్రికల్చరల్ పంప్ ఎఫిషియన్సీ, MSME అప్గ్రేడ్స్ లాంటివి చేయకపోవటం, ఇవన్నిటి వల్ల ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఈ యొక్క ఎనర్జీ కన్జర్వేషన్ మీద వేల కోట్ల రూపాయలు క్యూములేటివ్ అప్పు పెరుగుతుంది. ఓకే, ఇంకొకటి ఉంది, ప్రైవేటైజేషన్ ప్రమోట్ చేస్తున్న డిస్కామ్స్లో ప్రైవేటైజేషన్ తీసుకొస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. రీసెంట్గా రికమెండేషన్స్, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రికమెండ్ చేశారు ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు డిస్కామ్ ప్రైవేటైజేషన్. అంటే ఈ డిస్కామ్స్ని కూడా ప్రైవేటైజేషన్లోకి నెడుతున్నారు స్లోగా. మరి ఇంక ఇవన్నీ ఆబ్వియస్లీ అగ్రికల్చరల్ పాలసీస్ మీద పడతాయి. కరెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు అగ్రికల్చరల్ మీద పడుద్ది, డొమెస్టిక్ మీద పడుద్ది, ఫ్యాక్టరీస్ మీద పడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కరెంట్ మీద రన్ అవుతుంది కదా. సో ఇట్ విల్ ఎఫెక్ట్ ఆల్ ద పాలసీస్. ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఇన్ యాక్షన్, బ్రాడర్ బైఫర్కేషన్ కమిట్మెంట్. బైఫర్కేషన్ కమిట్మెంట్ తెచ్చుకోవటంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు, వీళ్ళు తేలేదు. మరి ఏం సాధించారో నాకైతే తెలియదు. 35th, congratulating again, 35th national award Andhra Pradesh got. We are congratulating Andhra Pradesh, 4th consecutive award. You are cumulative, you are continuously getting the awards and continuously increasing the debt. That also you should understand. Thank you. Namaskaram.